ఉన్నాయి ఏమనుకుంటే నమస్తే, అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. వెల్కమ్ టు అక్బర్ రాజేష్ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనియల మండలం. అయితే గొనియల మండలంలోన ఇక్కడ ఏందనేది షెడ్ అంటే పశువులకి పాల వ్యాపారం చేస్తారు. పాల వ్యాపారం డైరీ ఫామ్ అనమాట. ఇక్కడ పాల వ్యాపారం కూడా చేస్తారు వీళ్ళు. అయితే అన్నలు పాము చూసి మనకు ఫోన్ చేయడం జరిగింది అనమాట. నీ పేరేం పేరన్నా? రవితేజ. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రిసీవ్ చేస్తా రండి అన్న. మొత్తం అలా కావాలి నువ్వు రా అన్న. పోయి పాపలు మీరు ఉన్నాయి ఏమనుకుంటే ఊరిని కొంచెంసేపు ఉండు. చల్లదు. ఇప్పుడు అర్థమేనా నేను ఎందుకు వచ్చానని? ఒక బుస్సు అంటారు మీరు. కొట్టిండ్రా ఏమన్నా? ఇది జర పొద్దులోనన్నా ఆడు పాముడి ఏమక్క మీ వన్ మీద పడింది అంటే జర పొద్దుల ఆడ మొగ ఉంటుంది అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ నాగం పాము జరిపోతూ భార్య భర్తలు అనుకుంటారు అనమాట. చాలా మంది అంటే తొక్కేది కదా. ఇదేంటి కదా చిట్టదంటే అక్క? కప్పలు ఎలకలు ఉంటాయని చిట్టుది. మరి నేను ఇది ఇక్కడ చెత్త చెదారం ఉంది కదా, ఇక్కడ చెత్త చెదారం ఉండడం వల్ల కప్పలు ఎలకలు ఉంటాయని ఇది వాసనకు వచ్చిట్టది అంతే తప్ప ఇది మన మీదేం పగ పెట్టుకొని మనల్ని కరవడానికి అని నేననేది. ఈ పాము అయితే మనం భయపడే అవసరం లేదక్క. అట్లా నేననేది ఏమంటే నాగం పాము కానీ కట్ల పాము కానీ రక్త పింజర కానీ ఈ పాములు కరిచినా కానీ తెలిస్తే వాళ్ళ మాటలు వీళ్ళ మాట వినకుండా మనం వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంట. ఈ పాము ఏమైందంటే ఈ పాము కరిచిందనుకో మనకి యూ షేప్ మాదిరిగా పడుతుంది. అంటే మనకి యూ షేప్ ఏరే రెండు చుక్కలు అనేది ఏరే ఉంటుంది కదా. యూ షేప్ పడిందల్లా విషయం లేని పాము అని అర్థం చేసుకున్నాం. అప్పుడే మనం ఇట్లా జరిపోతే పాము కరిచిందంటే ఆడ పాము కానీ మగ పాము కానీ మనం ఏం చేయాలా? వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వెళ్ళి ఒక టీటీ వేయించుకుంటే చాలు, ఏం కాదు. ఇంకా దీనికి నాటు వేద్దాము మంత్రాలు తాయతలను పోతే దీనికి నాటు వేద్దాం వేసిన ఒకటే, మంత్రి ఇచ్చిన ఒకటి, మంత్రి కొన్నా ఒకటే. ఎందుకంటే దీని పట్టిలో విషయం ఉంటుంది కాబట్టి. ఇదేం చేయకుండా కప్పలు ఎలకలు తిని కూర్చుంటుంది అంతే. ఇది చాలా మంచి పాము అనేది, చిన్న పిల్లగడినట్టే ఇది. ఇది పశువులు కొరికినా కూడా ఏం కాదన్న, పశువులు కొరికినా కూడా ఏం కాదు. ఈ పాము కొరికితే ఈ షేప్ తిరగబడుతుంది.
అప్పుడు అర్థం చేసుకున్నాను మనం విషం లేని పాము అని రా తొక్కిట్టది 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 అట్లా నీకు మనకి ఎట్టది ఇది అంతేగా అట్లా దీని నుంచి అయితే భయపడే అవసరం లేదక్క తొక్కేది కదా పాపం రెడ్ వస్తుంది టీచర్లేది నిదానమే నిదానమే అది ఎంప కొట్టు తొక్కిందనమాట దానికి టీచర్ కదా ఆ ట్యూబ్ కూడా అంటేనా ఇదేం కదా దాని నుంచి భయపడద్దు మీరు అదే అదే ఇంకా కింద కింద అక్కడ సీట్ తొక్కేదనమాట అమ్మకొండు మూత్రం పోయేది మూత్ర జలం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఇక్కడ ఈ బర్రెలు ఉన్నాయి కదా, ఈ బర్రెల మధ్యలోకి వచ్చిందనమాట ఈ పాము. అయితే బర్రె కాలుతో తొక్కిందనమాట, అందుకే ఇక్కడ కొంచెం గాయమైంది. దీనికి టించర్ వేసి ఇక్కడ టూ కూడా అంటియడం జరిగిందనమాట. దీన్ని ఎక్కడన్నా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా పెన్ మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. అన్నా ఒక సంచి తీసుకురా, మరి సంచి తీసుకురా. అది ఫస్ట్ గాయం అనుకునేవి, గాయం కాదండి. చాలే మా సొంగం అనుకున్నా. ఏందని ఏంది దానది కదా, కాదు దానది ఇది.